మనకు అత్యవసరమైన పోషకాల్లో ప్రోటీన్లు ఒకటి. మన శరీరంలోని ప్రతి కణంలో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మన రోజువారీ పనులకు తగినంత శక్తిని అందిస్తాయి. చర్మం, జుట్టు, మెదడు, గుండె ఇంకా ఇతర అవయవాల ఆరోగ్యానికి ప్రోటీన్లు చాలా అవసరం. పిల్లల శరీర పెరుగుదల, అభివృద్ధి సవ్యంగా జరిగేందుకు ప్రోటీన్లు తోడ్పడతాయి. పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలను నివారించాలన్నా తగిన స్థాయిలో ప్రోటీన్లు వారికి అందాలి. ప్రోటీన్లు నిర్వహించే విధులు, ప్రోటీన్ కొరత వలన వచ్చే సమస్యలు, అవి లభించే ఆహారాలు తదితర అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు మన ఆహారంలో ఉండాలి. మన శరీరానికి ప్రోటీన్ల అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. మన ఆరోగ్యం సవ్యంగా ఉండాలన్నా, శక్తివంతంగా పనిచేయాలన్నా తగిన స్థాయిలో ప్రోటీన్లు ఉండాలి. మన శరీరం అంతటికీ రక్తం ద్వారా ఆక్సిజన్ ని అందించేది ప్రోటీన్లే. ఇన్ఫెక్షన్లపై పోరాడే యాంటీబాడీలను తయారు చేయడంలో ప్రోటీన్లు సహాయపడతాయి. మన శరీర అవయవాలు, కండరాలు, కణజాలం, ఎముకలు, చర్మం, వెంట్రుకలు అన్నింటిలోనూ ప్రోటీన్లుంటాయి. మన శరీరానికి అవసరమైన శక్తిని ప్రోటీన్లు అందిస్తాయి. ఇన్ని ముఖ్యమైన విధులను నిర్వర్తించే ప్రోటీన్లు లేకపోతే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. వయసుని బట్టి మనకు ప్రోటీన్ల అవసరం ఉంటుంది. 4 ఏళ్లలోపు పిల్లలకు రోజుకి 13 గ్రాములు, 4 నుండి 8 ఏళ్ల వయసున్న వారికి 19 గ్రాములు, 9 నుండి 13 ఏళ్ల వయసున్న వారికి 34 గ్రాములు, 14 ఏళ్లు పైబడిన బాలికలు, మహిళలకు 46 గ్రాములు, 14 నుండి 18 ఏళ్ల మధ్య వయసున్న మగపిల్లలకు 52 గ్రాములు, 19 ఏళ్లు పైబడిన మగవారికి 56 గ్రాములు ప్రోటీన్ కావాలి. ఈ ప్రోటీన్స్ మనం ఎంత ఇంపార్టెన్స్ ప్లే రోల్ చేస్తుంది, మన బాడీస్కి ఏ రకంగా ఉపయోగపడుతుందని చూసుకుంటే, మెయిన్లీ మన ఆర్గన్ డ్యామేజ్కి కానీ, లేదు అంటే స్కిన్ రిపేర్కి కానీ, టిష్యూ రిపేర్కి కానీ, మజిల్ బిల్డింగ్కి కానీ ప్రోటీన్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అట్లీస్ట్ బిలో 20 ఇయర్స్ వరకు వాళ్ళకి 2 grams ఆఫ్ ప్రోటీన్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళది ఆ గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి. సో ఈ రకంగా మనం అట్లీస్ట్ వాళ్ళ డైట్లో 2 grams per kg బాడీ వెయిట్ రకంగా ప్రోటీన్ ఇస్తే వాళ్ళకి కావాల్సిన ఆర్గన్ గ్రోత్ కానీ, లేకపోతే మజిల్ బిల్డింగ్కి కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నార్మల్గా చూసుకుంటే చాలామంది ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ కాబట్టి సెడెంటరీ వర్క్స్కి చాలా అలవాటు పడిపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఇవ్వాల్సింది అట్లీస్ట్ 1 gram per kg బాడీ వెయిట్. సో ఈ రకంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ నార్మల్గా ఒక 60 kgs ఉన్నారు మనిషి. సో వాళ్ళకి అట్లీస్ట్ 50 to 60 grams ఆఫ్ ప్రోటీన్ అందేలాగా చూసుకోవాలి. సో ఈ రకంగా మన బాడీకి ప్రోటీన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మన బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ ఈ రకంగా మన మీల్స్లో అట్లీస్ట్ ప్రోటీన్స్ మీట్ అయ్యేలాగా చూసుకుంటే మనకి కావాల్సిన గుడ్ గ్రోత్ ఉంటుంది, ఆర్గన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, అండ్ మజిల్ బిల్డింగ్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్రోటీన్స్లో నార్మల్గా మనకి 2 types ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి, లైక్ వెజిటబుల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ నాన్ వెజ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఈ రకంగా వెజిటబుల్ ఎవరైతే ఎగ్ కూడా తీసుకోరు, ఓన్లీ మిల్క్ ప్రోడక్ట్స్ మీద బేస్డ్ అయి ఉంటారు, వెజిటబుల్ సోర్సెస్ మీద బేస్డ్ అయి ఉంటారు, వీళ్ళకి ఈ రకంగా చూసుకుంటే ప్రోటీన్స్ లో లైక్ లెగ్యూమ్స్ కానీ, బీన్స్ కానీ, లేకపోతే పీస్ కానీ, లేదంటే నట్స్ కానీ, లేదంటే సోయా ప్రోడక్ట్స్ కానీ, టోఫు కానీ, ఈ రకంగా వాళ్ళ డైట్ లో ఎక్కువగా ప్రోటీన్ బేస్ తీసుకోవడము. లేదంటే నాన్ వెజ్ పరంగా చూసుకుంటే వీక్లీ 1 or 2 బేసిస్ లో చికెన్ కానీ, ఫిష్ కానీ, మిన్స్డ్ మీట్ అంటే ఎక్కువగా మాంసం లాంటిది లేకుండా ఫ్రెష్ గా కట్ చేసిన మిన్స్డ్ మీట్ కానీ, ఫ్యాట్ కంటెంట్ తీసేసి ఈ రకంగా మిన్స్డ్ మీట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన బాడీకి రిక్వైర్మెంట్ ప్రోటీన్ లభిస్తూ ఉంటుంది. శారీరకంగా శ్రమపడి చేసే పనులకు ప్రోటీన్ల అవసరం మరింతగా ఉంటుంది. 40 ఏళ్ల వయసు నుండి మనలో కండరాల సాంద్రత తగ్గడం మొదలవుతుంది. కనుక ఈ వయసు నుండి ప్రోటీన్ల అవసరం మరింతగా ఉంటుంది. అయితే బరువు ఎక్కువగా ఉన్నవారు తక్కువ క్యాలరీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు పోషకాహార నిపుణులు ప్రోటీన్లు ఉన్న ఆహారం ఏం తినాలి, ఎంత తినాలి అనేది సూచిస్తారు. చేపలు, చికెన్, పలుచని మాంసం, గుడ్లు, పాల పదార్థాలు, పెరుగు వంటి ఆహారాల్లో మనకు తగినంత ప్రోటీన్ లభిస్తుంది. శాకాహారులైతే మొక్కల ద్వారా లభించే ఆహారాల ద్వారానే ప్రోటీన్లను పొందవచ్చు. గింజలు, విత్తనాలు, పప్పులు, చిక్కుళ్లు, బఠానీ, గోధుమ, సోయా వంటి ఆహారాల్లో మనకు ప్రోటీన్లు లభిస్తాయి. మాంసాహారం తినేవారు ప్రోటీన్లు ఉన్న శాకాహారాలను ఎక్కువగా, మాంసాహారాలను తక్కువగా కలిపి తీసుకోవచ్చు. ప్రోటీన్లను ప్రాసెస్ చేసిన మాంసాహారం నుండి పొందటం మంచిది కాదు.
బాడీ గ్రోత్ కి ప్రోటీన్ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి సో మన డైట్ లో ఈదర్ కానీ లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ బ్రేక్ఫాస్ట్ సోర్సెస్ లో మన ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన ఆర్గన్ డ్యామేజ్ లేకుండా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే నార్మల్గా సర్జరీస్తో సఫర్ అవుతున్నారో లేదంటే పోస్ట్ సర్జికల్ కేర్లో కానీ ఇలాంటి కేసెస్లో ప్రోటీన్ అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హీలింగ్ పర్పస్కి కానీ లేకపోతే టిష్యూ రిపేర్కి కానీ టిష్యూ డ్యామేజ్కి కానీ. సో ఈ రకంగా మనకి బాడీకి ప్రోటీన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది కాబట్టి మనం తీసుకునే సోర్సెస్ని కూడా ప్రాపర్గా ఆప్ చేసుకుంటే అండ్ కావాల్సిన మోతాజులో తీసుకుంటే మనకి కావాల్సిన గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ లభిస్తూ ఉంటుంది. మెయిన్లీ మనం స్టంట్ గ్రోత్ అంటూ ఉంటాం. అంటే పిల్లలు ఏదైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ప్రాపర్ గ్రోత్ అనేది ఉండదు. స్టంట్ గ్రోత్ అంటే కొంతమంది చిన్న హైట్గా ఉంటారు, తొందరగా హైట్ గ్రోత్ అవ్వరు. సో ఇలాంటి కేసెస్లో ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ తీసుకునే డైట్లో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ లైక్ డైలీ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇవ్వడం కానీ, ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వడం కానీ, హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ ఇవ్వడం కానీ, ఒకవేళ నాన్ వెజ్ సోర్సెస్ తినే వాళ్ళైతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్లో సాఫ్ట్గా చికెన్ కానీ ఫిష్ కానీ ఈ రకంగా వాళ్ళకి హ్యాబిచుయేట్ చేస్తూ ఉంటే వాళ్ళ డైట్లో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా లభిస్తూ ఉంటుంది. కాబట్టి సో దీనివల్ల మనం హెల్త్ బెనిఫిట్స్ని పొందొచ్చు. ఈ రకంగా మనకి ప్రోటీన్ నుంచి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి డైలీ బేసిస్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉండి ఉంటుంది. సో ఒక ఏజ్ గ్రూప్ పరంగా దాన్ని సెగ్రిగేట్ చేశారు కాబట్టి ఆ రకంగా మనం ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది హెల్దీగా ఉంటుంది. అండ్ అట్ ద మెయిన్లీ మనం ఈ డేస్లో చూసుకుంటే హెయిర్ లాస్లో చాలామంది సఫర్ అవుతున్నారు. ఈవెన్ ఫర్ ద హెయిర్ ఫాల్కి కూడా ఆ హెయిర్ ఫాల్స్ కూడా లేకుండా ఉండాలి అంటే మన డైట్లో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడము, నట్స్ తీసుకోవడము, బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడము, మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం, ఈ రకంగా తీసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఎవరైతే ఇలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ప్రోటీన్లు అత్యవసరమే కాని వీటికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. బరువు తగ్గాలి అనుకునేవారు తమ ఆహారంలో ప్రోటీన్లు ఎంత స్థాయిలో ఉండాలో చూసుకోవాలి. ప్రోటీన్లు కొవ్వులను మాత్రమే తీసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలసట, తలనొప్పి, మగత, శ్వాసలో చెడు వాసన, మలబద్ధకం లాంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే అవసరానికి మించి ప్రోటీన్లు తీసుకోవటం కూడా మంచిది కాదు. ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాల్లో చెడు కొవ్వు ఉండే అవకాశం ఉంది కనుక అది గుండెకు హాని చేసే ప్రమాదం ఉంటుంది. అదనంగా తీసుకునే ప్రోటీన్లు మూత్రపిండాలకు సైతం హాని చేయవచ్చు కనుక ప్రోటీన్లను తగినంత మోతాదులో తీసుకోవాలి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రోటీన్ల అవసరం ఉంటుంది. అయితే పిల్లలకు వాటి అవసరం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రోటీన్లు పౌడర్లు, షేక్లు, సప్లిమెంట్ల రూపంలో లభిస్తున్న సహజమైన ఆహారాల ద్వారానే వాటిని పొందడం మంచిది. జంతు సంబంధమైన ఆహారాల్లో మనకు ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఉన్న ఆహారాలను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.